ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలం క్రైస్తవులు అనేక సందేహాలతో జీవిస్తున్నారు. ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి, ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల రాసిన కార్యాలు 12:5 తండ్రి అయిన దేవునికి, యోహాను రాసిన సువార్త 14:13 చూసినట్లయితే, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 8:26 చూసినట్లయితే, పరిశుద్ధాత్మ సహాయంతో మనము ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన చేద్దాం. నిజమైన దేవుని తెలుసుకుందాం, పరలోక రాజ్యం చేరుకుందాం, వాక్యానుసారం జీవిద్దాం, మన బ్రతుకులో వెలుగును నింపుకుందాం, అనేక మందిని వెలుగులోకి తీసుకుని వద్దాం. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మీ అందరికి గాడ్ బ్లెస్. మీ అందరికి వందనాలు.